మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శుక్రవారం త్రయోదశి. చాలా మంచి రోజు కనుక ఉప్పుతో ఇలా చెయ్యండి చాలు. అప్పులు, బాధలు, కష్టాలు పోయి డబ్బు వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. మన హిందూ సనాతన ధర్మంలో ప్రతి వారానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అందులో ముఖ్యంగా శుక్రవారం అంటేనే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజుని మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మహాలక్ష్మీదేవికి ప్రతిరూపమైన ఆ తల్లికి ప్రతికృతి అయిన కల్లుప్పుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు. మీ జీవితంలో ఉన్న ఎలాంటి బాధలైనా సరే ఇట్టే మాయమైపోతాయి. ఎన్నో ఏళ్లుగా, ఎన్నో రోజుల నుండి మిమ్మల్ని పీడిస్తున్న అప్పులు, కష్టాలు, సమస్యలు అన్నీ తొలగిపోయి మీ ఇంట విశేషమైన ధనలాభం కలుగుతుంది. లక్ష్మీదేవికి ఈ కల్లుప్పు పరిహారం అంటే ఎంతో ఇష్టం గనుక ప్రతి ఒక్కరూ ఈ ఉప్పు పరిహారం తప్పనిసరిగా చెయ్యాలి. మీరు గనక పూర్తి నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో ఇలా చేస్తే ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి వస్తుంది. మీరు కోరిన కోరికలు అన్నీ త్వరగా నెరవేరుతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి. మరింతకీ ఈరోజు ఉప్పుతో ఇంట్లో ఏం చెయ్యాలో, ఈ పరిహారాన్ని ఎలా ఆచరించాలో ఈ వీడియోలో మనం సవివరంగా తెలుసుకుందాం. ముందైతే ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి కింద కామెంట్స్లో ఓం శ్రీ ధనలక్ష్మీయే నమః అని కామెంట్ చేయండి. మన తెలుగు రాష్ట్రాలు అనేక ప్రాచీన ఆధ్యాత్మిక రహస్యాలకు, మహిమాన్వితమైన దేవాలయాలకు నిలయాలు. ప్రతి గుడి వెనుక ఒక విశేషమైన స్థల పురాణం ఉంటుంది. అయితే వీటన్నింటిలో అత్యంత అసాధారణమైన, ఎంతో ఆసక్తికరమైన చరిత్ర కలిగిన ఒక అద్భుతమైన దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లిలో ఉంది. అదే నూకాంబికాదేవి ఆలయం. ఒకే అమ్మవారు, ఒకే దివ్యశక్తి. కానీ 1500 సంవత్సరాల సుదీర్ఘ కాలక్రమంలో ఆమె పేరు 3 సార్లు మారడం ఈ ఆలయానికే దక్కిన ప్రత్యేకత. సృష్టి ఆరంభానికి పూర్వం అంతా శూన్యం. ఆ శూన్యం నుండి విశ్వోత్పత్తి కోసం ఆదిపరాశక్తి తన దివ్య సంకల్పంతో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనే 3 మూర్తులను సృష్టించింది. వారితో పాటే ఈ సృష్టి కార్యకలాపాలను నిర్వర్తించడానికి సరస్వతి, లక్ష్మి, పార్వతి అనే 3 దేవీలు కూడా జన్మించారు. ఈ 6 దేవతామూర్తులు విశ్వపాలనలో సృష్టి, స్థితి, లయ కారకులుగా తమ తమ బాధ్యతలలో నిమగ్నమై ఉన్నారు. ఇదే సమయంలో భూలోకంలో చిత్రకూట పర్వత శ్రేణుల అడవులలో అత్రి మహర్షి తన ఆశ్రమాన్ని నిర్మించుకుని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయన ధర్మపత్ని పేరు అనసూయదేవి. అసూయ లేనిది అని ఆమె పేరుకే ఒక గొప్ప అర్థం ఉంది. ఆమె మనసులో ఎవరి పట్ల కోపం, ద్వేషం, అహంకారం, ఈర్ష్య అనేవి ఇసుమంతైనా లేవు. ఆమె పాతివ్రత్య మహిమ ముల్లోకాలలోనూ ఎంతో ప్రసిద్ధి పొందింది. ఆమె పేరు చెప్పగానే సకల దేవతలు కూడా గౌరవంతో తల వంచేవారు. ఇలా ఉంటే ఒకనాడు నిత్య సంచారి అయిన నారద మహర్షి త్రిదేవీల వద్దకు వెళ్ళాడు. మాటల సందర్భంలో ఆయన వారితో, అమ్మా, ఈ సృష్టిలో ఎంతో మంది గొప్ప గొప్ప పతివ్రతలు ఉన్నారు. కానీ వారందరిలోనూ అత్రి మహర్షి భార్య అయిన అనసూయదేవి అత్యంత ఉత్తమురాలు. ఆమె పాతివ్రత్యానికి సాటి రాగలవారు ముల్లోకాలలో ఎవ్వరూ లేరు అని ఎంతో నిర్మోహమాటంగా, స్పష్టంగా చెప్పాడు. ఈ మాటలు విన్న సరస్వతి, లక్ష్మి, పార్వతీదేవుల మనసులో ఒక విధమైన కదలిక ఏర్పడింది. ఒక సాధారణ మానవ స్త్రీ అంతటి గొప్పదా? ఆమె పాతివ్రత్యం నిజంగా అంత నికార్సైనదా అని స్వయంగా పరీక్షించాలని వారు నిర్ణయించుకున్నారు. వెంటనే తమ భర్తలైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల వద్దకు వెళ్ళి ఎలాగైనా అనసూయదేవిని పరీక్షించరమ్మని కోరారు. భార్యల కోరికను కాదనలేక ఆ 3 దేవదేవులు సాధారణ సన్యాసుల వలె మారువేషాలు ధరించి చిత్రకూట పర్వతానికి పయనమయ్యారు. వారు ఆశ్రమానికి చేరుకునే సమయానికి అత్రి మహర్షి అక్కడ లేరు. ఆయన ఏదో పని మీద అడవిలోకి వెళ్ళాడు. ఆశ్రమంలో అనసూయదేవి ఒంటరిగా ఉన్న సమయం చూసి ఆ 3 సన్యాసులు ఆశ్రమ ద్వారం వద్ద నిలబడి భవతి భిక్షాం దేహి అని పిలిచారు. అతిథులను దేవుళ్లలా భావించే ఆ తల్లి ఎంతో సంతోషంగా వారికి భోజనం వడ్డించడానికి సిద్ధపడింది. కానీ అప్పుడు ఆ సన్యాసులు ఒక అసాధారణమైన, అత్యంత కఠినమైన షరతును ఆమె ముందు ఉంచారు. అమ్మ, మేము సాధారణ భిక్షను స్వీకరించము.
నువ్వు నీ వస్త్రాలను త్యజించి వివస్త్రగా మారి మాకు స్వయంగా భిక్ష వడ్డిస్తేనే స్వీకరిస్తాము, లేదంటే ఈ క్షణమే ఇక్కడి నుండి వెళ్ళిపోతాము అని ఖచ్చితంగా చెప్పారు. ఈ మాటలు వినగానే అనసూయదేవి ఒక్క క్షణం పాటు దిగ్భ్రాంతికి గురైంది. ఒకవైపు వారు అడిగినట్లుగా వివస్త్రగా వడ్డిస్తే తన భర్తకు ద్రోహం చేసినట్లవుతుంది, తన పాతివ్రత్యం భంగమవుతుంది. అలాగని నిరాకరించి ఆకలితో ఉన్న అతిథులను వెనక్కి పంపించేస్తే అది అతిథి దేవోభవ అనే ధర్మానికి విరుద్ధమవుతుంది. ఆ మహాపాపం తన భర్తను కూడా చుట్టుకుంటుంది. ఈ తీవ్రమైన ధర్మ సంకటంలో ఆమె తన మనసును ప్రశాంతం చేసుకుని కళ్ళు మూసుకుని తన భర్తను స్మరించుకుంది. ఈ విశాల విశ్వంలో నా భర్త తప్ప మిగిలిన పురుషులందరూ నాకు కన్నబిడ్డలతో సమానం అని ప్రగాఢంగా విశ్వసించి తన తపోబలంతో వారిని చూస్తూ కళ్ళు తెరిచింది. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. సృష్టినే శాసించే ఆ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఆమె పాతివ్రత్య మహిమ ముందు నిలవలేక పసి అర్భకులుగా, చిన్న శిశువులుగా మారిపోయారు. అనసూయదేవి వాళ్లను చేతుల్లోకి తీసుకుని మాతృప్రేమతో వారికి స్నానం చేయించి చనుబాలు పట్టి ఉయ్యాలలో వేసి జోలపాడి లాలించింది. కాలం గడుస్తోంది కానీ వెళ్ళిన తమ భర్తలు తిరిగి రాకపోవడంతో కైలాస, వైకుంఠ, సత్యలోకాలలో ఉన్న త్రిదేవులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చివరకు విషయం గ్రహించి వారు కూడా సాధారణ స్త్రీల వేషాలలో చిత్రకూట పర్వతానికి పరుగెత్తుకుంటూ వచ్చారు. అనసూయదేవి పాదాలపై పడి, తల్లి, మా భర్తలను మాకు తిరిగి అప్పగించు అని వేడుకున్నారు. అప్పుడు అనసూయదేవి ఎంతో ప్రశాంతంగా, వారిప్పుడు నా పసిపిల్లలు, ఒక తల్లి నుండి ఆమె బిడ్డలను దూరం చేసే హక్కు ఈ సృష్టిలో ఎవ్వరికీ లేదు అని చిరునవ్వుతో బదిలిచ్చింది. సరిగ్గా అదే సమయానికి ఆశ్రమానికి తిరిగి వచ్చిన అత్రి మహర్షి తన దివ్య దృష్టితో జరిగిన వృత్తాంతమంతా గ్రహించాడు. తన కమండలంలోని పవిత్ర జలాలను ఆ ముగ్గురు పసిపిల్లలపైన చల్లాడు. వెంటనే వారు తమ నిజరూపాలైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా మారిపోయారు. అనసూయదేవి ప్రదర్శించిన సత్యనిష్ఠ, ధర్మం, పాతివ్రత్యం చూసి మురిసిపోయిన త్రిమూర్తులు ఆమెకొక గొప్ప వరాన్ని ప్రసాదించారు. మా ముగ్గురి శక్తులు, స్వరూపాలు కలిసిన ఒకే ఒక దివ్య రూపంతో నీకు పుత్రుడిగా జన్మిస్తాము అని మాటిచ్చారు. అలా త్రిమూర్తుల అంశతో అనసూయ, అత్రి దంపతులకు జన్మించిన మహాపురుషుడే దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు సాధారణమైన మనిషి కాదు. ఆయన పుట్టుకతోనే జీవన్ముక్తుడు, సంసార బంధాలకు అతీతమైన ఒక అవధూత. ఆయనకు నిర్దిష్టమైన ఆశ్రమం కానీ నివాసం కానీ ఉండేవి కావు. చిన్న వయసులోనే ఇల్లు వదిలి అడవులలో సంచరిస్తూ ప్రకృతిలోని సకల ప్రాణులను చూసి జ్ఞానాన్ని పొందిన జగద్గురువు ఆయన. దత్తాత్రేయుని జ్ఞానతృష్ణ గురించి, ఆయన మహిళల గురించి తెలుసుకున్న ఎంతోమంది మునులు, సాధారణ జనులు ఆయనకు శిష్యులుగా మారారు. అయితే వారిలో ఎక్కువ మంది ఆయన చెప్పే గూఢార్థాలను అర్థం చేసుకోకుండా కేవలం గుడ్డిగా అనుసరించేవారు. గురువు ఏది చేసినా అందులో తప్పు ఉండదు అని గుడ్డి నమ్మకంతో ఉండేవారు. ఒకరోజు దత్తాత్రేయుడు తన శిష్యులను ఒక నదీ తీరానికి తీసుకువెళ్ళాడు. నేను తిరిగి వచ్చేంత వరకు మీరంతా ఇక్కడే ఉండి నిరీక్షించండి అని చెప్పి ఆ నదిలో స్నానానికి దిగి నీటి అడుగున అలాగే మాయమైపోయాడు. శిష్యులు గురువుగారి ఆజ్ఞను పాటిస్తూ నది ఒడ్డునే ఉండిపోయారు. అలా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు కాదు, ఏకంగా 10 సంవత్సరాలు గడిచిపోయింది. అప్పుడు అస్మాత్తుగా ఆ నది నుండి ఒక అత్యంత సౌందర్యవతి అయిన స్త్రీ బయటకు వచ్చింది. ఆమె ప్రవర్తన చాలా వింతగా ఉంది. ఆమె చేతిలో మద్యం ఉంది. మత్తులో నాట్యం చేస్తూ విచిత్రంగా పాడుతోంది. ఆమెను చూసి కొంతమంది శిష్యులు భయపడి, ఈమె ఎవరో వింత మనిషి, మన గురువుగారు ఈ పాటికే ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారు అనుకుని ఆమెను అసహ్యించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు. కానీ అచంచలమైన విశ్వాసం ఉన్న మరికొంతమంది శిష్యులు మాత్రం ఆ స్త్రీ ప్రవర్తన వెనుక ఉన్న దైవత్వాన్ని గుర్తించి ఆమెలో తమ గురువునే చూస్తూ ఆమెకు నమస్కరించి పూజించడం ప్రారంభించారు. వెంటనే ఆ స్త్రీ రూపం మాయమై దత్తాత్రేయుడు తన నిజ రూపంలో చిరునవ్వుతో ప్రత్యక్షమయ్యాడు. నిజమైన జ్ఞానం అంటే బాహ్య రూపాన్ని చూసి మోసపోవడం కాదు. ఒక వ్యక్తిలో, ముఖ్యంగా ఒక స్త్రీలో దైవత్వాన్ని, పరమాత్మను చూడగలిగే దృష్టిని అలవర్చుకోవడమే అసలైన ఆధ్యాత్మికత. మీ విశ్వాసం గెలిచింది అని వారిని ఆశీర్వదించాడు. అప్పుడు శిష్యులు, స్వామి, మరి ఇప్పటి వరకు మాకు దర్శనమిచ్చిన ఆ వింత స్త్రీ ఎవరు అని అడిగారు. దానికి దత్తాత్రేయుడు సమాధానమిస్తూ, ఆమె నాలోని స్త్రీ స్వరూపమే, నాలో దాగి ఉన్న మాతృశక్తే ఆమె. ఆమె పేరు అనఘాదేవి.
సంస్కృత భాషలో అఘ అంటే పాపం, విచారం, దుఃఖమని అర్థం. అనఘ అంటే ఎటువంటి పాపము, విచారము లేనిది అని అర్థం. భక్తుల పాలిట సకల దుఃఖాలను తొలగించే కరుణామయే ఈ అనఘాదేవి అని వివరించాడు. దత్తాత్రేయుడి శక్తి స్వరూపిణి అయిన ఈ అనఘాదేవి ఆవిర్భావమే నూకాంబిక ఆలయ చరిత్రకు నాంది పలికింది. చరిత్ర పుటలలోకి వెళితే దాదాపు 1500 సంవత్సరాల క్రితం ఒక చిన్న గ్రామంలో ఈ అనఘాదేవి స్వయంభువుగా వెలిసింది. ఆ తల్లి దయ వల్ల ఆ గ్రామం ఎంతో సుభిక్షంగా ఉండేది. స్థానిక ప్రజలందరూ ఆమెను గ్రామదేవతగా కొలుస్తూ ఆ ఊరికి అనగాపల్లి అని పేరు పెట్టుకున్నారు. కాలక్రమంలో వాడుక భాషలో ఆ అనగాపల్లి కాస్త రూపాంతరం చెంది నేటి అనకాపల్లిగా స్థిరపడింది. అంటే అనకాపల్లి అనే పేరుకి మూల కారణం సాక్షాత్తు దత్తాత్రేయుని శక్తి స్వరూపమైన అనఘాదేవి పేరే. 1500 సంవత్సరాల నాడు ఆమెను అనఘాదేవి అనే మొదటి పేరుతో పూజించేవారు. ఆ తర్వాత సుమారు 1000 సంవత్సరాల క్రితం తెలుగు నేలను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన కాకతీయ రాజులు ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. కాకతీయులు మహాశివ భక్తులు, అదే స్థాయిలో గొప్ప శక్తి ఆరాధకులు కూడా. వారు ఈ అనకాపల్లి ప్రాంతంలో ఉన్న అమ్మవారి అద్భుత మహిమలను స్వయంగా గ్రహించారు. ఒక చిన్న గుడిసెలో ఉన్న అమ్మవారికి ఎంతో విశాలమైన గొప్ప ఆలయాన్ని నిర్మించారు. ఆమెను తమ కులదైవంగా స్వీకరించి ఆమెకు కాకతాంబ అనే 2వ పేరును నామకరణం చేశారు. కాకతీయ సామ్రాజ్యంలో మహాపరాక్రమశాలులైన రాణి రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు వంటి చక్రవర్తులు సైతం ఈ కాకతాంబ అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించేవారు. సుమారు 200 సంవత్సరాల పాటు ఈ ఆలయం కాకతాంబ పేరుతో ఎంతో వైభవంగా వెలుగొందింది. కానీ కాలచక్రంలో మార్పులు సహజం. మొఘలుల దండయాత్రలలో కాకతీయ సామ్రాజ్యం పతనమైంది. ఆ దండయాత్రల సమయంలో ఎన్నో హిందూ దేవాలయాలతో పాటు ఈ కాకతాంబ ఆలయం కూడా తీవ్రంగా ధ్వంసం చేయబడింది. ఎన్నో సంవత్సరాల పాటు ఆ ప్రాంతమంతా అరణ్యంగా మారి అమ్మవారికి కనీసం ధూపదీప నైవేద్యాలు కూడా లేకుండా పోయాయి. తిరిగి సుమారు 450 సంవత్సరాల క్రితం చరిత్ర మరో మలుపు తిరిగింది. ఆర్తాటు నవాబుకు కాకర్లపూడి అప్పలరాజు అనే ఒక స్థానిక రాజు సైనిక సహాయం చేశాడు. అతని శౌర్య పరాక్రమాలకు సంతోషించిన నవాబు అనకాపల్లి ప్రాంతాన్ని అప్పలరాజుకు బహుమతిగా ఇచ్చాడు. ఆ సమయంలో అప్పలరాజుకు ఈ శిథిలమైన ఆలయం కనిపించింది. వెంటనే ఆయన ఆ ఆలయాన్ని పునరుద్ధరించి కాకతాంబ అమ్మవారికి తిరిగి నిత్య పూజలు ప్రారంభించాడు. ఆ తర్వాత విజయనగర సామ్రాజ్య రాజులు నవాబులను ఓడించి ఈ ప్రాంతాన్ని తమ హస్తగతం చేసుకున్నారు. వారు ఈ ఆలయాన్ని మరింత విశాలంగా ఒక మహా ఆలయంగా తీర్చిదిద్దారు. ప్రజలకు నిత్యం అన్నం పెడుతూ ఆకలి తీర్చే అన్నపూర్ణాదేవి స్వరూపంగా భావించి ఆమెకు నూకాంబిక అనే 3వ పేరును పెట్టారు. అలా ఒకే శక్తి అనఘాదేవి, కాకతాంబ, నూకాంబికగా 3 పేర్లతో పూజలందుకుంటోంది. నేడు అనకాపల్లిలో ఉన్న ఈ నూకాంబికాదేవి ఆలయం విజయనగర వాస్తుశిల్ప శైలిలో కనువిందు చేస్తుంది. ఆలయంలోకి అడుగు పెట్టగానే వర్ణించలేని ఒక గొప్ప ప్రశాంతత భక్తులను ఆవహిస్తుంది. గర్భగుడిలో అమ్మవారు అనగాదేవి ప్రతిరూపంగా ఎంతో ప్రశాంతమైన ముఖవర్చస్సుతో కరుణ కురిపించే కళ్ళతో దర్శనమిస్తుంది. గర్భగుడికి సరిగ్గా పక్కనే ఒక ఉపాలయం ఉంటుంది. అందులోనే దత్తాత్రేయ స్వామివారి సుందరమైన విగ్రహం కొలువయ్యుంది. దత్తాత్రేయుడి శక్తి స్వరూపమే అనఘాదేవి. ఆ అనఘాదేవియే నేటి నూకాంబిక. కాబట్టి ఈ ఇరువురికి భేదం లేదు, ఇద్దరూ ఒకటే. ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాలలో ఇక్కడ మహాకళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. అలాగే మార్గశిర మాసంలో వచ్చే దత్త జయంతి నాడు దత్తాత్రేయ స్వామికి విశేషమైన అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. వేలాది మంది భక్తులు నిత్యం ఆ తల్లి దర్శనం కోసం వస్తుంటారు. ఇక వీడియోలోకి వస్తే ఉప్పు గురించి మనం ఎంత గొప్పగా చెప్పుకున్నది తక్కువే అవుతుంది. మన హైందవ సాంప్రదాయంలో పూజా విధానాలలో ఉప్పును అత్యంత పవిత్రమైనదిగా, దైవాంశ సంభూతమైనదిగా భావిస్తారు. ఉప్పంటే మరేమిటో కాదు, సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపం. పూర్వం దేవతలు, రాక్షసులు కలిసి సముద్రమథనం చేస్తున్న సమయంలో అమృతంతో పాటుగా అనేక దివ్యమైన వస్తువులు పుట్టుకొచ్చాయి. అందులో భాగంగానే శ్రీ మహాలక్ష్మీదేవి కూడా సముద్రం నుండే ఉద్భవించింది. అదే సముద్రం నుండే ఈ ఉప్పు కూడా పుడుతుంది. అందుకే సముద్ర గర్భం నుండి పుట్టిన ఈ ఉప్పుకి కూడా సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికి ఉన్నంటిటి ప్రాధాన్యత, పవిత్రత మన శాస్త్రాలలో ఇవ్వబడింది.
ఉప్పును ఎవరైతే లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారో వారి ఇంట ఎలాంటి లోటు ఉండదు. ఉప్పుతో చేసే పరిహారాలు చాలా శక్తివంతమైనవి మరియు ఎల్లప్పుడూ మంచి ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా కల్లుప్పును ఇంట్లో సరైన పద్ధతిలో వాడితే అది లక్ష్మీదేవిని ఎంతగానో ఆకర్షిస్తుంది. ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించే అద్భుతమైన సానుకూల శక్తి ఈ కల్లుప్పుకు మాత్రమే ఉంటుంది. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, దరిద్రం, కంటి దృష్టే, చెడు దృష్టే అన్నీ ఈ ఉప్పు వల్ల పటాపంచలైపోతాయి. అందుకే ఉప్పును మనం కేవలం వంటలకు రుచి కోసం వాడే వస్తువుగా మాత్రమే చూడకూడదు. ముఖ్యంగా శుక్రవారం రోజున కొన్ని పనులు మనం అస్సలు చేయకూడదు. శుక్రవారం నాడు సాయంత్రం వేళ అంటే సంధ్యా సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు ఇతరులకు అప్పుగా ఇవ్వకూడదు. అలా ఇస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని మీ చేతులారా ఇతరులకు ఇచ్చేసినట్లే అవుతుంది. అలాగే మీ ఇంటి నుండి ఉప్పు, పసుపు, కుంకుమ, పాలు, పెరుగు వంటి తెల్లటి వస్తువులను మరియు చింతపండు, నిమ్మకాయ లాంటి పులుపు వస్తువులను ఇరుగు పొరుగు వారికి లేదా ఇతరులకు ఈరోజు అస్సలు దానంగా కానీ బదులుగా కానీ ఇవ్వకూడదు. ఇలా చేస్తే దరిద్ర దేవతను ఆహ్వానించినట్లే అవుతుంది. అలాగే శుక్రవారం రోజున గోళ్లు కత్తిరించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, క్షవరం చేసుకోవడం లాంటి పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఈరోజు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. కానీ శుక్రవారం సాయంత్రం లేదా రాత్రిపూట ఇల్లు ఊడ్చడం, చెత్తను బయట పారబోయడం లాంటివి చేయకూడదు. ఇక ముఖ్యంగా ఆడవారు శుక్రవారం రోజున కంటతడి పట్టకూడదు. ఇంట్లో అకారణంగా చిన్న చిన్న విషయాలకు గొడవలు పడకూడదు. ఏ ఇంట్లో అయితే ఆడవారు కన్నీరు కారుస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిలవదు. ఇల్లాలు సంతోషంగా నవ్వుతూ ఉన్న ఇంట్లోనే సిరి సంపదలు ఆనందంగా తాండవిస్తాయి. అలాగే శుక్రవారం రోజున పగటిపూట నిద్రపోకూడదు. మాంసాహారం కానీ మద్యం కానీ తీసుకోకూడదు. చిరిగిన బట్టలు వేసుకోవడం, స్నానం చేయకుండా అపరిశుభ్రంగా ఉండడం, ఇంట్లో బూజులు దురపడం వంటివి కూడా శుక్రవారం నాడు పూర్తిగా నిషిద్ధం. ఎవరైతే ఈ కఠినమైన నియమాలను పాటిస్తూ శుక్రవారం పూట తమ ఇల్లును అత్యంత పవిత్రంగా ఉంచుకుంటారో వారిని ఆ లక్ష్మీదేవి ఎప్పటికీ వదిలి వెళ్ళదు. ఇక ఇప్పుడు ఈరోజు మనం చేయవలసిన అత్యంత శక్తివంతమైన ఉప్పు పరిహారం గురించి పూర్తిగా తెలుసుకుందాం. శుక్రవారం రోజున ఉప్పుతో చక్కగా లక్ష్మీదేవి ఫోటో ముందు ఉప్పు దీపం పెట్టాలి. ఇలా ఉప్పు దీపం గనక పెడితే మీరు మనసులో కోరుకున్న కోరికలు అన్నీ త్వరగా తీరుతాయి. మిమ్మల్ని పీడిస్తున్న అప్పుల బాధలు, కష్టాలు, సమస్యలు, ఆర్థిక బాధలు అన్నీ పూర్తిగా పోతాయి. మరి ఈ ఉప్పు దీపం ఎలా పెట్టాలి అనే విషయానికి వస్తే ముందుగా ఈరోజు ఒక కొత్త కల్లుప్పు ప్యాకెట్ కొని తెచ్చుకోవాలి. ఇంట్లో వంట కోసం వాడినది కాకుండా ఈ పరిహారం కోసం ప్రత్యేకంగా కొని తెచ్చిన కల్లుప్పును మాత్రమే వాడాలి. సాయంత్రం సమయంలో ఇల్లు శుభ్రం చేసుకుని స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించాలి. ఆ తర్వాత మీ పూజా గదిని పవిత్రంగా అలంకరించుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక రాగి లేదా ఇత్తడి లేదా స్టీలు ప్లేటు అయినా సరే ఒక దానిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఆ ప్లేటుకి చుట్టూ చక్కగా పసుపు, కుంకుమలతో బొట్లు పెట్టి అలంకరించాలి. ఇప్పుడు ఆ ప్లేటు మధ్యలో ఒక పెద్ద మట్టి ప్రమిదను కానీ లేదా ఒక మట్టి మూకుడును కానీ పెట్టాలి. ఆ మట్టి మూకుడు నిండుగా ఎక్కడా ఖాళీ లేకుండా మనం కొత్తగా తెచ్చిన ఆ కల్లుప్పును పోయాలి. ఉప్పు అనేది ఒక చిన్న పర్వతంలాగా నిండుగా పైకి ఉబ్బెత్తుగా ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత ఆ ఉప్పు పైన సరిగ్గా మధ్యలో ఒక చిన్న మట్టి ప్రమిదను పెట్టాలి. ఇప్పుడు ఆ చిన్న ప్రమిదలో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కానీ లేదా నువ్వుల నూనెను కానీ నిండుగా పోయాలి. ఈ పరిహారం మరింత శక్తివంతంగా పనిచేయాలంటే ఆవు నెయ్యి వాడటం చాలా శ్రేష్టం. ఈ విధంగా ఉప్పుతో నింపిన పెద్ద ప్రమిదకు అలాగే నూనె పోసిన చిన్న ప్రమిదకు రెండిటికీ కూడా పసుపు, కుంకుమలతో చక్కగా బొట్లు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ చిన్న ప్రమిదలో 3 వత్తులు వేయాలి. ఎప్పుడైనా దీపం పెట్టేటప్పుడు సరి సంఖ్యలో కాకుండా బేసి సంఖ్యలో వత్తులు వేయడం మంచిది కాబట్టి 3 వత్తులు వేసి ఏకహారతితో కానీ లేదా అగరబత్తితో కానీ ఆ దీపాన్ని వెలిగించాలి. దీపం వెలిగించిన తర్వాత ఆ దీపానికి నమస్కరించి మీ చేతులు 2 జోడించి మీ మనసులో ఉన్న కోరికను ఆ దీపానికి భక్తి శ్రద్ధలతో చెప్పుకోవాలి. మీకున్న అప్పుల బాధలు త్వరగా తీరిపోవాలని,
ఆర్థిక కష్టాలు తొలగిపోయి మీ ఇంట్లో ధన ప్రవాహం పెరగాలని, మీ కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ తల్లిని వేడుకోవాలి. ఆ దీపం ముందు కూర్చుని కనీసం ఒక 10 నిమిషాల పాటు మీ కోరికను చెప్పుకోవడం వల్ల ఎంతో విశేషమైన ఫలితం దక్కుతుంది. అలాగే అమ్మవారికి ఏదైనా తీపి పదార్థం, కనీసం చిన్న బెల్లం ముక్క అయినా నైవేద్యంగా సమర్పించాలి. ఈ అద్భుతమైన ఉప్పు దీపం పరిహారాన్ని మీరు ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా ఇలా 3 లేదా 5 వారాలు ఖచ్చితంగా చేస్తే మీరు కోరింది జరిగి తీరుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ ఉప్పు దీపం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం గనుక ఇలా నిష్ఠగా చేసిన వారి అప్పులు, బాధలు అన్నీ పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీరు వద్దన్నా సరే ధన సంపద దినదినాభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఉప్పు దీపంలో ఉండే కళ్ళుప్పు మీ ఇంట్లో ఉన్న సమస్త నెగిటివ్ ఎనర్జీని పీల్చుకొని మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని మరియు లక్ష్మీ కటాక్షాన్ని నింపుతుంది. ఉప్పు మరియు నెయ్యి కలయిక వల్ల వెలువడే కాంతి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆకర్షిస్తుంది. దీపం కొండెక్కాక మరుసటి రోజు ఉదయం ఆ ఉప్పును తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో ఒక పచ్చటి చెట్టు మొదట్లో వెయ్యాలి లేదా పారే నీళ్లలో కరిగించేయాలి. మళ్లీ వారం కొత్తగా ఉప్పును తీసుకుని ఇదే పద్ధతిలో దీపం పెట్టాలి. ఎవరైతే అపారమైన విశ్వాసంతో ఈ అమ్మవారి ఉప్పు దీపం పరిహారాన్ని చేస్తారో వారి జీవితంలో ఆర్థిక ఇబ్బందులు అనేవి ఇక ముందు ముందు ఎప్పటికీ కనిపించవు. మీ ప్రతి పనిలో అఖండమైన విజయం వరిస్తుంది. మీరు పట్టుకున్నదల్లా బంగారమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ చిన్న ఉప్పు పరిహారాన్ని చేసి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని, కృపాకటాక్షాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.